ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 201, 202 అనుకుని వస్తున్నారు. అసలు 10 అంటేనే ఆ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దోసుకోవడం. 20 అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు దోసుకోవడం. కనుక వీళ్ళకి 101 అన్నా 201 అన్నా సరే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి, ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి, అప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. అదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే చెప్పింది చేయరండి. ఆయన కార్యకర్తలంటే జనం మధ్యన ఉన్నటువంటి నాయకుడైతేనే కార్యకర్తలు ఒక మనోభావాలు అర్థం చేసుకుంటారు. అందుకే ఏ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్ని అలాగే కార్యకర్తల్ని నాయకులు ఆదరించగలరు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చారా? గత 5 సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత బయటకు వచ్చారా? అలాగే ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారు నాయకులకి ఏం కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారండి? నిజంగా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా. కనుక ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారికి కార్యకర్తల పట్ల నిబద్ధతగా ఉండలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాలు అధికారంకి ఉంటానడం ఒకటి పగటి కళకు అంటున్నారండి. అది కలలే. ఎందుకంటే ప్రజలు ఈయనొక్క తీరును గమనించారు. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు గమనించే ఈయన పాలనా దక్షత లేనివాడు, ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆయన అధికారం రావడం పగట కలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదండి, ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఎవరి కోసం అంటే బాడీ సోల్ అని వారండి. అందరూ బాడీ సోల్ కోసం మాట్లాడుతున్నాడు. బాడీ సోల్ అంటే ఎవరంటే బాడీ అంటే జగన్మోహన్ రెడ్డి, సోల్ వచ్చి విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ ఈరోజు ఏదో డ్రామా ఆడుతున్నారు. నాకైతే డ్రామా ఆడినట్టుగా అనిపిస్తుంది. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకంటే దోపిడీలో ఇద్దరూ పార్ట్నర్సే. ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణాలకి ఒడిగట్టినటువంటి వారు, దోపిడీలకి ఒడిగట్టినటువంటి వారు. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటివే. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు, వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు, వాళ్ళ చేష్టలు అంతకంటే నమ్మడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సూట్ కావని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది కేవలం ప్రజలను ఏదో మళ్ళీ మభి పెట్టడానికి, మోసం చేయడానికి, ఏదైతే ఆ కోడికత్తి డ్రామా, ఆ బాబాయ్ హత్య కేసు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మోసం చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. ఈరోజు ఏ సంక్షేమ పథకం చేయాలన్నా సరే